అబ్బాయిలు ఇది మీకే చెప్తున్నా, జర జాగ్రత్తగా వినండి. ఢిల్లీలో ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ టిండర్ ఇదేందో ఉంటాయి కదా డేటింగ్ యాప్స్, ఈ డేటింగ్ యాప్స్ వల్ల స్కామ్ జరుగుతుంది. రెస్టారెంట్లు అలాగే ఈ డేటింగ్ యాప్స్ మధ్య కొలాబరేషన్ అయిపోయి ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది. అదేంటిదంటే ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింగిల్గా ఉన్న అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలను పట్టుకొని వాళ్ళతో పార్ట్ టైం జాబ్ చేపిస్తున్నారు. అది ఏం జాబ్ అంటే ఈ టిండర్ అకౌంట్ ఓపెన్ చేసేసి అబ్బాయిల్ని పరిచయం చేసుకొని వాళ్ళతో పులిహోర కలిపేసి వాళ్ళని రెస్టారెంట్ దాకా తీసుకురావడం. అంటే డేటింగ్కి వెళ్తాం కదా, డేటింగ్కి వెళ్దాం అది దాని పులిహోర చెప్పేసి వాళ్ళని రెస్టారెంట్కి తీసుకొచ్చి బాగా బిల్లు చేసేసి ఏవి పడితే ఆర్డర్ ఇస్తూ ఉంటారు కదా, కాక్టైల్ అని అదని ఇదని ఇవన్నీ ఆర్డర్ ఇచ్చేసి బిల్లు ఒక 70,000 50,000 అలా అయ్యేంత వరకు వాళ్ళ చేత ఖర్చు పెట్టించి ఆ రెస్టారెంట్లో అయితే పే చేపిస్తారు ఆ బాయ్ చేత. ఆ అబ్బాయి అప్పుడు తప్పకుండా ఇంకా పే చేయాలి కదా, చేసేదేముంది, మరి వచ్చేసాడు డేటింగ్ రమ్మనగానే వచ్చాడు, మంచిగా రెస్టారెంట్కి వచ్చాడు, ఎంజాయ్ చేశాడు, మగాడు కదా, మరి బిల్లు కట్టుకుని ఉండలేడు కదా. సో అలా బిల్లు కట్టించేసి ఆ బిల్లులో 20% అంటే ఒక ₹1,00,000 బిల్లు అయితే ఒక 20% 20,000 అనేది అమ్మాయికి ఇస్తున్నారు. సో ఏ అమ్మాయి అయితే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేపిస్తున్నారో ఆ అమ్మాయికి 20% ఆ బిల్లులో ఇస్తున్నారు. ఇలాంటి డేటింగ్ యాప్స్కి అయితే చాలా దూరంగా ఉండండి. ఇది ఒక్కటి కూడా ఏ ఉపయోగం లేదు, సొల్లు గార్చుకోవడం తప్పితే దేనికి ఉపయోగం లేదు. సో ఇప్పుడు నేను అబ్బాయిలకు జాగ్రత్త చెప్పాను, అమ్మాయిలకు కూడా జాగ్రత్త చెప్తున్నా. దీనికి ఒక స్టోరీ ఉంది. ఈ అమ్మాయిలు కూడా ఒకరితో వదిలేరు. అంటే ఈ రెస్టారెంట్ పార్ట్ టైం జాబ్ ఇచ్చారు కదా, నీకు డబ్బులు ఇస్తున్నారు కదా, సో ఒక అబ్బాయి అయిపోయాడు, ఇంకో అబ్బాయిని తీసుకురావాలి, వాడైపోతే ఇంకొకరిని తీసుకురావాలి, ఇలా తీసుకురావాలి. మధ్యలో ఎవరైనా డ్రాప్ అయితే, ఏ అమ్మాయి అయినా డ్రాప్ అయింది అనుకో, నేను చేయను ఇలాంటి చేయను అని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా. అలా చెప్తే ఆ రెస్టారెంట్ ఓనర్లు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు వచ్చిన అబ్బాయిలతో ఫొటోస్ తీసేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ చూపెడతాం, ఈ ఫొటోస్ వైరల్ చేస్తాం అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఆ అకౌంట్ ఓపెన్ చేపించి అంతే ఇంకా అబ్బాయిల్ని రప్పిస్తున్నారు. సో ఈ రెస్టారెంట్ వాళ్ళు ఈ డేటింగ్ యాప్స్తో పెద్ద స్కామ్ అయితే చేస్తున్నారు. ఎక్కువగా బిల్స్ కట్టించుకొని వాళ్ళ హోటల్ని, వాళ్ళ బిజినెస్ని పెంచుకుంటున్నారు. సో ఎవ్రీవన్ జాగ్రత్త.